ఉత్తముడు. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. కాబట్టి దేవుడు ఉత్తముడు. అందుకని దావీదు భక్తుడు ఏమన్నాడు, మరి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఈ మాట కీర్తనలో ఉన్న చూడండి, యెహోవా ఉత్తముడు. కాబట్టి మన దేవుడు ఉత్తముడు. కీర్తన 34:8 వచనం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కాబట్టి ఇది ఎవరంటే దావీదు యొక్క అనుభవం. దావీదు తన జీవితంలో దేవుడు ఏ రీతిగా ఉత్తముడుగా ఉన్నాడో, ఎంత మేలు చేస్తా ఉన్నాడో చెప్తూ వచ్చినాడు. ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. కాబట్టి మరి మన జీవితంలో కూడా యెహోవా ఉత్తముడు. తర్వాత కీర్తనలో మరొక మాట ఉంది, యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. చూడండి ఆ మాట. కాబట్టి దేవుడు ఉత్తమమైన దాన్ని మరి అనుగ్రహిస్తాడు. ఇది కూడా ఆ కీర్తనలో ఉంది. మరి దేవుడు ఉత్తమమైన దాన్ని మన జీవితంలో అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడు మరి ఉత్తమమైన దాన్ని మనకు అనుగ్రహిస్తాడు మన జీవితంలో. కీర్తనలు 85లో ఉంది మాట, 12వ వచనం. కీర్తన 85 మరి 12వ వచనం. కాబట్టి యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును. కాబట్టి మన జీవితంలో మనకి ఏది ఉత్తమము, దాన్ని ఉత్తమం అంటే ప్రథమమైనది, ప్రాముఖ్యమైనది మనకు అనుగ్రహిస్తాడు. ఇక్కడ యేసు ప్రభు కూడా చెప్తూ వచ్చినాడు, మరి మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకొనెను. మరి ఏం చేసుకొచ్చింది? ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చింది. కాబట్టి ఈ లోకంలో ఉత్తమమైనది ఏంటంటే మరి దేవుని యొక్క మరి పాదాల దగ్గర ఉండి మరి ఆయన దేవుని మాటలు వినడం ఎంతో ఉత్తమమైనది. అందుకనే మరి 40వ వచనంలో, మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. కాబట్టి పనిలో మరి మార్తా తన పనిలో మరి సహాయం చేయమని మరి మరియతో చెప్పు అని యేసు ప్రభుతో చెప్తూ వచ్చింది. కాబట్టి ఇక్కడ మార్తా చూస్తున్నట్లయితే 40వ వచనంలో, మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత, యేసు ప్రభు వచ్చిన సందర్భంలో వారి గృహానికి మార్తేమో విస్తారమైన పనులు పెట్టుకుంటూ వచ్చింది. అంటే దేవుని కంటే ఎక్కువగా పనులకు అక్కడ మార్తా ప్రాధాన్యత ఇస్తూ వచ్చింది. మరియ చూసుకున్నట్లయితే 39వ వచనంలో, ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఆమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. కాబట్టి మరియా ఏం చేస్తుంది? యేసు పాదముల యొద్ద ఉండి ఆయన బోధ వింటా ఉంది. పాదముల దగ్గర కూర్చుండి అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉంది, దేవుని మాటలు, దేవుని బోధ వింటూ ఉంది. కాబట్టి దేవుని మాటలు వినడము, దేవుని బోధ మరి వినడము, మరి దేవుని సన్నిధిలో ఉండడము, దేవుని మందిరంలో ఉండడము, దేవుని కూడికల్లో ఉండడము, దేవుని పనిలో ఉండడము, దేవుని సువార్తలో ఉండడము, దేవుని సేవలో ఉండడము, దేవుని పరిచర్యలో ఉండడము, ఇదంతో ఉత్తమమైనది. మరియా యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటూ ఉంది. కాబట్టి ఇది ఎంతో ఉత్తమమైనది. మన జీవితంలో కూడా దేవుని మందిరంలో ఉండి మరి దేవుని మందిరంలో దేవుని మాటలు మరి వినడము ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ మధ్యలో వరంగల్ పోయినప్పుడు వరంగల్లో మరి బేతనీయలో మంగళవారము అక్కడ సంఘ ప్రార్థన ఉంటూ వచ్చింది. కాబట్టి సమయాన్ని నష్టపరచుకోకుండా మంగళవారం పోయి సంఘ ప్రార్థనలో పాల్గొని దేవుని వాక్యము
మరి వింటూ వస్తూ వచ్చినాను. కాబట్టి వరంగల్ పోయినప్పుడు మరి శనివారం ఉపవాస ప్రార్థన అయినా తర్వాత ఏమైనా కోరికలు ఉంటే అక్కడ మా దేవుని మందిరానికి పోయి దేవుని సన్నిధిలో దేవుని మాటలు, దేవుని వాక్యము, దేవుని బోధ, ఉపదేశం వినుట ఎంతో మంచిది. ఆ రీతిగా మరి అక్కడ సమయం గడుపుతూ వచ్చిన వరంగల్ పోయినప్పుడల్లా. ఆ రీతిగా హైదరాబాద్ పోయినప్పుడు మరి వేరే పనుల మీద పోయినా కూడా ఒకరోజు ముందు హెబ్రోన్కి పోయి అక్కడ సమయం గడిపి మరి అక్కడ ఉదయకాల సమయంలో కూడా